పిల్లగా అమ్మో పిల్లగా వెంకటేష్ చూడకపోతుంటవో కానకపోతుంటవో. ఇప్పుడు ఎక్కడ చూసినా మీ సాంగే ఓ పిల్లగా వెంకటే అనే సాంగ్. ఎలా ఫీల్ అవుతున్నారు? సాంగ్ ఫుల్ సక్సెస్ అయింది. అంటే రాసే ముందు పాడే ముందు హిట్ అవుతుందని మేము అనుకోలేదు, అనుకోకుండా హిట్ అయిపోయింది. సో మొత్తం ఇప్పుడు బోనాల సీజన్ కూడా మీదే. అవును. ట్రెండ్ అవుతున్న సాంగ్తో స్టార్ట్ చేద్దాం. చిత్రాల మనసు నాది చిన్నంగా పోతుంటావో చూడకపోతుంటావో. అమ్మో పిల్లగా వెంకటేష్ చూడకపోతుంటవో కానకపోతుంటవో. అయితే ఇందులో లిరిక్స్ కూడా మీరే రాసుకుంటారా? అవును, ఈ పాటకు నేనే రాశాను. ఓ పిల్లగా వెంకటే కాదు, ఈ బోనాల సాంగ్ కూడా మీవే ఉన్నాయి అన్ని ట్రెండింగ్లో. అవును. సో ఆ పాట కూడా ఒకసారి పాడి. వారం నాడు మంగళవారం నాడు తొలిపొత్తు వడవంగ పచ్చాని పందిట్ల అడుగు ముగ్గులేసి అరుగుల్ల కూసోని పెరగట్టి విలువంగ. రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో. ఆ అవకాశం ఎలా వచ్చింది? ఫస్ట్ సాంగ్స్ పాడతా అని మా ఆయనకు తెలుసు, కానీ ఇంత బాగా పాడుతుందని తెలియదు. తెలిసిన ఛానల్ వాళ్ళకి నేను చెప్తా, వాళ్ళు తీసుకుంటే ఓకే, లేదంటే మీరే ప్రొసీడ్ కానీ అని చెప్పి అన్న వెంటనే రికార్డ్ చేసింది. ఎలా ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్, హస్బెండ్ సపోర్ట్? మా ఆయననే అన్న, ఆయన లేని నేను ఎక్కడ ఉన్నా, ఆబ్వియస్లీ ఆయన లేకపోతే నేను లేను. జొన్నలన్న జనపటన్న తిందురమే బుక్కెడు జొన్నలన్న జనపటన్న తిందురమే బుక్కెడు. సిట్టాపట్ట సినుకులకు ఎడదిన్నవరో రాత్రి నువ్వెడవన్నవరో రాత్రి. ఇప్పుడు మీకంటే పాటలు కొత్తగా ఎవరికి చూసి ఇవ్వరు వెంటనే. సో అటువంటి సందర్భంలో ఏమైనా అవమానాలు ఎదుర్కోవడం కానీ, మనకు పాటలు కాదని చీ కొట్టిన పాటలు ఏమైనా ఉన్నాయా? చీ కొట్టడం అంటే నేను పాడిస్తా అని చెప్పి పిలిపించి జూబ్లీ బస్ స్టేషన్లో మా ఆయన మేము ఇద్దరం అని నాకు ఇప్పుడు గుర్తొచ్చిన బాధ అనిపిస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మన పాట మాటలో స్పెషల్ గెస్ట్ ఫోక్ సింగర్ ప్రభా గారు మనతో ఉన్నారు. తనతో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ ప్రభా గారు, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు బాగున్నారు? చాలా బాగున్నాను. ఇప్పుడు ఎక్కడ చూసినా మీ సాంగే ఓ పిల్లగా వెంకటే అనే సాంగ్. సో ఎలా ఫీల్ అవుతున్నారు? సాంగ్ ఫుల్ సక్సెస్ అయింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నిజానికి. అంటే రాసే ముందు పాడే ముందు హిట్ అవుతుందని మేము అనుకోలేదు, అనుకోకుండా హిట్ అయిపోయింది. ఇంకా అంటే హిట్ కన్నా వైరల్ అయింది బాగా. ఓకే. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా రీల్స్ చేస్తున్నారు. చాలా హ్యాపీ. సో మొత్తం ఇప్పుడు బోనాల సీజన్ కూడా మీదే. అవును. సో ముందుగా మీరు ఇప్పుడు ట్రెండ్ అవుతున్న సాంగ్తో స్టార్ట్ చేద్దాం. ఓకే. ఫోకా బోనాలా? ఫోక్. ఓకే. చిత్రాల మనసు నాది చిన్నంగా పోతుంటావో చూడకపోతుంటావో. ఇంట్లో చిన్నదాన్ని నేను చిత్రాల దాన్ని సిన్నెలు చూపిస్తావో. ఓ పిల్లగా వెంకటేష్ చూడకపోతుంటావో కానకపోతుంటావో. నా పిల్లగా వెంకటేష్ చూడకపోతుంటావో కానకపోతుంటావో. ఓకే, బాగా పాడుతున్నారు. అంటే మీ గొంతులో ఇంకా సాంగ్ ఇది ఇంకా ఎలివేట్ అయిందని చెప్పొచ్చు జనరల్గా. అయితే ఇందులో లిరిక్స్ కూడా మీరే రాసుకుంటారా? ఈ పాటకు నేనే రాశాను. అయితే ఇందులో ఒక పదం ఉంటుంది, సిన్నలు చూపిస్తావు అనేది. ఏంటి అది సిన్నలు అనేది మీనింగ్? అంటే యాటిట్యూడ్. అంటే ఆ అమ్మాయి అంటే అబ్బాయికి ఇష్టం ఉన్నా కూడా లేనట్టు చూపిస్తున్నావు, లేనట్టు చెప్తున్నావు అన్న అది ఆ పదానికి అర్థం. ఓకే ఓకే. సో లిరిక్స్ మొత్తం మీరే రాసుకుంటారు. సో ఇది ఓన్లీ ఓ పిల్ల వెంకటే కాదు, ఈ బోనాల సాంగ్ కూడా మీవే ఉన్నాయి అన్ని ట్రెండింగ్లో. అవును. సో ఆ పాట కూడా ఒకసారి పాడి. వారం నాడు మంగళవారం నాడు తొలిపొద్దు వడవంగ పచ్చాని పందిట్లో వాళ్ళకి ముగ్గులేసి అరుగుల్ల కూసోని పేరు పెట్టి విలువంగా. రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో. దీంట్లో ఎవరు యాక్ట్ చేశారు? ముగ్గురు. నీతు క్వీన్, వర్షిని, ప్రార్థిని. జబర్దస్త్ ప్రార్థిని. అంటే మీరు వెళ్తారా, షూట్లోకి వెళ్తారా? అంటే పిలుస్తారు కానీ మామూలుగా ఎందుకు రికార్డింగ్ వరకు ఉంటే సరిపోతుంది. షూట్స్లో వెళ్ళి మేమేం చేస్తాం? మా షూట్కి మేము వెళ్ళడానికి కష్టం ఉంటుంది పిల్లల్ని తీసుకొని, ఇంకా అక్కడికి పోయి ఏం చేస్తాం? అంటే ఇంతకుముందు యాక్టింగ్ కూడా చేశారు కదా. యాక్చువల్లీ ఫస్ట్ మీ సాంగ్ సిటాపట్టా సినికోలో, దాంట్లో యాక్టింగ్ చేశారు కదా మీరు. సో ఆ అవకాశం ఎలా వచ్చింది ఫస్ట్ మొదట మీకు? అంటే ఇది సాంగ్స్ పాడతా అని మా ఆయనకు తెలుసు, కానీ ఇంత బాగా పాడుతుందని తెలియదు. ఇంకా అవకాశాల కోసం చూస్తున్నప్పుడు ఎవరిస్తారన్న మనకు అవకాశం? సాంగ్స్ నా దగ్గర ఉన్నాయని చెప్తేనే రావడం కష్టం. మా ఆయన ఏం చేసినంటే మ్యూజిక్ మనమే చేయించుకొని ఒక్క సాంగ్ అయినా వినాలి అట్లీస్ట్ అన్ని వాయిస్తో అని చెప్పి సెర్చ్ చేస్తే బచ్చలకూర సురేష్ అన్న నెంబర్ టచ్ వచ్చింది.
అక్కడ నుండి అన్న లేదు సాంగ్స్ బాగున్నాయి, మీకు అదంతా తెలియదు, మ్యూజిక్ పెట్టాలి అదంతా మీకు అర్థం కాదు, చెప్పినా కూడా తెలిసిన ఛానల్ వాళ్ళకి నేను చెప్తా, వాళ్ళు తీసుకుంటే ఓకే, లేదంటే మీరే ప్రొసీడ్ కాదు అని చెప్పాను. అమూల్య స్టూడియోస్ గజ్వేల్ వేణన్నకి చెప్తే అన్న వెంటనే రికార్డ్ చేసిన సాంగ్, 2 సాంగ్స్. అంటే ఎప్పటి నుంచి రాస్తున్నారు మీరు, అంటే ఎప్పటి నుంచి పాడుతున్నారు ఈ సాంగ్స్ మీరు? 2020. అంటే చిన్నప్పుడు నుంచి అంటే ఏ ఏజ్ లో మీకు? చిన్నప్పటి నుండి నేను పాడతాను, నాకే తెలియదు. అప్పుడు మామూలుగా స్కూల్లో టీచర్ వాళ్ళు ఉంటారు కదా, దేశభక్తి గీతాలు, జానపద గీతాలు, అప్పుడు స్కూల్లో వాడించి అక్కడ నుంచి అట్లా పాడుతుంది అని స్కూల్ మొత్తం తెలిసిపోయింది. తర్వాత ఊరు పక్కన ఊరు అట్లా మొత్తం అందరికి తెలిసిపోయింది. ఏం చదువుకున్నారు మీరు? ఇంటర్ కంప్లీట్ అయింది, డిగ్రీ డిస్కంటిన్యూ. అంటే నేను ఎప్పుడు కాల్ చేసినా అంటే పిల్లల సౌండ్ వచ్చేది, పిల్లలు ఉన్నారన్నా అనేసి చాలా సార్లు అనేవాళ్ళు, వస్తాం అని అనేసి అన్నారు. అంటే ఇప్పుడు ఆ పిల్లల్ని ఇటు పాటల్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఎలా మెయింటైన్ అంటే ఇప్పుడు మనకి టైం సెట్ చేసుకుంటాం అన్న, ఇంకేముంది, పాప స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ రోజు వీలవుతుంది, ఈ రోజు కాదని చెప్పి ఆమెకి హాలిడే ఉన్నప్పుడు, మా ఆయనకి హాలిడే ఉన్నప్పుడు అన్ని వీలు చేసుకొని ఒకటేసారి వచ్చి ఒకటే రోజు ఒక 3-4 సాంగ్స్ రికార్డింగ్ చేసుకుని వెళ్ళిపోతాం. ఎలా ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్, హస్బెండ్ సపోర్ట్? అయినా మా ఆయననే అన్న, ఆయన లేని నేను ఇక్కడ ఉన్నా. అసలు ఆయన అంతా సపోర్ట్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి ఒక సాంగ్ పాడుతున్నా అన్న, మా పిల్లల్ని కేర్ చేసేది ఆయననే కాబట్టి ఆబ్వియస్గా ఆయన లేకపోతే నేను లేను. ఓకే. సో అంటే మీకు ఇండస్ట్రీలో ఇంకెవరు ఫ్రెండ్స్ ఎవరు ప్రజెంట్? ఇండస్ట్రీలో అంటే నేను ఫోక్ ఇండస్ట్రీలో అంటే ఎక్కువ ఎవరితో ఉంటారు క్లోజ్? ఎవరితో ఉన్నాను, నా పని నేను చేసుకుంటా వెళ్ళిపోతా. అంటే చాలా కష్టపడి వచ్చా అన్నారు కదా, అంటే పాటలు అడిగి, అంటే ఇప్పుడు మీకంటే పాటలు కొత్తగా ఎవరికి చూసి ఇవ్వరు వెంటనే. సో అటువంటి సందర్భంలో ఏమైనా అంటే అవమానాలు ఎదుర్కోవడం కానీ, మనకు పాటలు కాదని చీ కొట్టిన పాటలు ఏమైనా ఉన్నాయా? చీ కొట్టడం అంటే సాంగ్స్ నా దగ్గర ఉన్నాయని చెప్పి నేను సెర్చ్ చేసినప్పుడు యూట్యూబ్లో మనకి నంబర్ పెడుతుంటారు, ఆ నంబర్ ద్వారా ఫోన్ చేసినప్పుడు కొంతమంది వద్దులే అమ్మ ఈ సాంగ్స్ అని పెద్ద ఛానల్ వాళ్ళే అన్నారు. సరే ఓకే, ఇక్కడికి ఆపేసిన తర్వాత ఇంకొక పెద్ద సెలబ్రిటీ నేను పాడిస్తా అని చెప్పి పిలిపించి నన్ను రమ్మన్న విషయమే మర్చిపోయి జూబ్లీ బస్ స్టేషన్లో మా ఆయన ఇద్దరం అంటే వెయిట్ చేసినాం అక్కడ. నాకు ఇప్పుడు గుర్తొచ్చిన బాధ అనిపిస్తుంది. అక్కడ వెయిట్ చేసినాం మేము, అంటే మేము వచ్చిన విషయం కూడా వాళ్ళకి తెలియదు, మాకేమో చెప్పారు. అంటే ఇప్పుడు యాంగ్జైటీ ఉంటుంది మనకు, అరే నాకు కూడా అవకాశం వచ్చింది పోవాలని చెప్పి నేను ఎంత యాంగ్జైటీగా పోయినో అక్కడ మొత్తం అదైపోయింది. ఇంకా ఆ రోజే ఫిక్స్ అయినా నేను, సరే ఏదున్నా అంటే నాకు నా పాటలు నేనే చేసుకోవాలన్న థాట్ అక్కడ నుండే వచ్చింది నాకు. ఎవరు ఎందుకు ఇస్తారు నాకు అవకాశము? నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, నా దగ్గర ఒకటి ఉండాలి స్పెషాలిటీ. నేను పాడతా, నేను రాస్తా, నా దగ్గర సాంగ్స్ ఉన్నాయి అన్న, మీకు కావాలా? ఈ వేలో వెళ్ళిపోయింది. అప్పటి వరకు పాడతా అన్న అట్లా ఇట్లా అని చెప్తున్నా. ఆ రోజు నుండి నా దగ్గర సాంగ్స్ ఉన్నాయి, నేను పాడతా. అంటే నా సాంగ్సే ఇంకా నేను ఆఫర్ ఇవ్వడం మొదలెట్టా. అక్కడ నుండి సిటాపడ్డ సాంగ్, తర్వాత సేకరించిన సాంగ్స్ ఉండే మీ దగ్గర అని చెప్పి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారా? అంటే ఏదో పెద్ద ఛానల్ ఉందో మీ పాటలను వద్దన్న వాళ్ళు పాడుతున్నారు మన వాళ్ళకి మళ్ళీ పాడట్లే? పాడారా? ఏమంటారు ఇప్పుడు? అప్పటికి ఇప్పటికి ఎలా ఉంటుంది ఫీలింగ్? చాలా అంటే వాళ్ళే ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతారు నిజానికి. అంటే యాటిట్యూడ్ ఉండదు నాకు బేసిక్గా. ఇక వాళ్ళు అన్నారు ఎందుకులే, నాకు ఎవరమైనా కొన్ని రోజులు ఉండిపోయేటోళ్ళమైనా, ఇక వాళ్ళు ఏదో నన్ను అడ్జేసారు కదా అని చెప్పి నేను నువ్వెంత నాకు రాదు. సరే అయ్యింది అయిపోయింది అంటే ఆ టాపిక్ కూడా నేను మాట్లాడడానికి ఇష్టపడలేదు నిజానికి. వాళ్ళు ఫోన్ చేసి ఇది పాట సరే అని చెప్పి పాడిన వచ్చినాయి అంతే. ఓకే, సాంగ్స్ విషయానికి వస్తే మీరంటే మీరే రాస్తారా లేదంటే ఈ సేకరణ సాంగ్స్కి చేస్తారా? ఎలా మీకు పాటలు ఎలా వస్తాయి? అంటే ఫస్ట్ అయితే సేకరించుకున్న సాంగ్స్, మామూలుగా సేకరించిన సాంగ్స్ అంటే ఒక సాంగ్ ఏమో లిరిక్ అంత ఉంటుంది, ఒక సాంగ్స్ ఏమో జస్ట్ ట్యూన్ చెప్పి వదిలేస్తుంది. అంటే మా మమ్మీ చెప్తుంది కాబట్టి నాకు కొంచెం ట్యూన్ చెప్పి వదిలేస్తారు. లేదంటే ఒక్కొక్క సాంగ్కి ఏమో లిరిక్ అంత ఉంటుంది. లిరిక్ ఉన్నదే ఓకే, లిరిక్ లేదానికి నేను లిరిక్ రాసుకుంటాను. ఓకే, లిరిక్స్ విషయానికి వస్తే మీరు సేకరించిన పాటలని అంటే అటు ఇటుగా మార్చి రాస్తారు. అలా రాసిన పాటలు ఏమున్నాయి? అంటే చాలా ఒక 67 వరకు ఉన్నాయి. అట్లా ఒక పాట చెప్పండి హిట్ అయింది. హిట్ అవ్వడం అంటే అన్ని కావు కదా. ఇప్పుడు ఇది తిందురా వైబుక్కడు సిటాపట్ట సినుకులకి ముందు ఒరిజినల్ ఏముండే లిరిక్స్? ఇదే లిరిక్స్ సేమ్, అంటే కొంచెం డిఫరెంట్ గా మార్చినాం. మీరు మార్చిన చెప్పారా లాస్ట్ లో? అంటే నేనంటే మానుకుంట ప్రసాద్ అన్న, గజ్వల్ వేణన్న, నేను ఇంకొక అన్న ఉండే, నలుగురం అంటే డిస్కస్ చేసుకొని పాటకు ఒక కాన్సెప్ట్ ఉండాలన్న వేళ అది లాస్ట్ ఉంటది కదా, ఆగం చేయకో బావయ్య నాగం చేయక అనేది, అక్కడ ఒక కన్క్లూజన్ ఉండాలని చెప్పి అదొకటి. సో మీ అమ్మగారికి ఫోన్ చేసి మాట్లాడదాం మరి, అంటే ఆమె సేకరణ పాటల ద్వారానే మీరు ఈ స్థాయికి వచ్చారు. దీంట్లో క్రెడిట్ తనకు కూడా ఇవ్వాలి కదా. అవునవును. సో మనం ఒకసారి మాట్లాడదాం లైవ్లో కాల్ చేసి. తను మాట్లాడుతుందో మాట్లాడదాం, కాల్ చేయండి.
కాల్ చేసి ఇట్లా రికార్డింగ్ ఉన్నాను అనేసి. అట్లా చెప్తే అస్సలు వాడదు. అంటే నాకు చిన్నప్పుడు ఒక సాంగ్ చెప్తుండే మా అమ్మ, అది వాడిస్తా. హలో అమ్మ, నాకు ఒక సాంగ్ చెప్తుండే కదా నువ్వు చిన్నప్పుడు, అది నేను చిన్నగా ఉన్నప్పుడు, మదనా సుందరని ఒక పాట చెప్తుండే కదా నేను చిన్న ఉన్నప్పుడు. ఒకసారి అది వాడు ఒక లైన్. మదనా సుందరి పాటనే నాకు ఒక ఓ గంగ ఏమో అని చెప్తుంటేవి కదా. ఆహా, ఒకసారి చెప్పు ఒక 2 లైన్లు. ఒక నిమిషం పాడండి పాడేయండి పాడండి. ఓకే, సరే సరే అమ్మా, ఒక్క నిమిషం, ఒక అన్న మాట్లాడతాను. హలో, నమస్కారం అమ్మా. ఇంటర్వ్యూలో ఉన్నారు మీరు. ఇప్పుడు ఇంటర్వ్యూలో మీరు పాట పాడారు అంటే ఇప్పుడు మీ కూతురు ఈ స్థాయికి రావడానికి మీరే కారణము. ఎంత అంటే మీరు రాసిన పాటలతోనే తను ఇప్పుడు తెలంగాణలో ఫోక్ సాంగ్లో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది మీ సాంగ్. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే మీ సాంగ్సే కదా, మీ సాంగ్సే తన గొంతు ద్వారా వస్తున్నాయి అన్నీ. అంటే ఇక నా గురించి నేను లేకున్నా నా బిడ్డ జ్వరం మంచిగా అవుతుంది కదా అన్నంత జ్వరం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే మా అమ్మ వాడుతుందని ఎవరికి తెలియదు బేసిక్గా. ఈరోజు ఆ వాయిస్ బయటకు వస్తుంది. ఇప్పుడు మీ వాయిస్ అంతా చెప్పండి. నేను చిన్నప్పుడు కొన్ని వాడుకుంటాం కానీ బయటికి వెళ్ళలేదు, నేను వాడను ఎక్కువ. ఇప్పుడు ఆ కళ మీ కూతురు నెరవేరుస్తున్నారు. నా వల్ల నా బిడ్డ చేసుకుంటున్నారు. మీరు కూడా వాడండి, మీరు కూడా ఇట్లా ఇంటర్వ్యూలు ఇవ్వాలి, మీకు కూడా ఉంది కదా. అవునా? తప్పకుండా మీరు కూడా రావాలి, మళ్ళీ మిమ్మల్ని కూడా ఇంటర్వ్యూ చేస్తాము. పాడతారా మరి పాటలు? అంత వాడలేమండి ఇప్పుడు, ఎంత ఓపిక లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే అండి. సరేమ్మా. ఓకే, చాలా తనకు ఆమెకు తెలియకుండా చెప్తేనే పాడుతుంది, చెప్తే పాడకపోతే. అదే అందుకోసమే నేను కూడా తెలిస్తే పాడదనేసి స్టార్టింగ్లో మీకు డౌట్ వచ్చిన విధంగా పాడమని అడిగాను. ఓకే, మీకు సిటాపట్ట సినుకులు, ఇప్పుడు ఓ పిల్లగా వెంకటి, బోనాల సాంగ్, అవి కాకుండా మీరు ఫస్ట్ యాక్టింగ్ అవకాశం ఎలా వచ్చింది అది దాని గురించి చెప్పండి. ఎలా అనిపించేది? ఫస్ట్ కెమెరా ఎలా ఫేస్ చేశారు? యాక్టింగ్ అంటే ఇప్పుడు మామూలుగా సాంగ్స్ వాడుకున్నప్పుడు సింగర్ వర్షన్ పెడుతుంది. సింగర్ వర్షన్ ఉంటుందని తెలియదు నాకు. అంటే ఈ సిట్టాపట్ట సాంగ్, తిందిరా వైపు కూడా 2 సాంగ్స్ ఒకటేసారి రికార్డింగ్ అయినవి. తర్వాత సింగర్ వర్షన్ చేయాలంటే సింగర్ వర్షన్ ఏంది అని చెప్పి పోయినాం. అక్కడ కెమెరా పెడితే కెమెరాకి చేయాలంటే మామూలుగా అప్పుడప్పుడు చేస్తారు అందరు. అంటే ఇట్లా మళ్ళీ అంటే బేసిక్ ఏమనుకుంటాం అని చూసిన వాళ్ళం, అంటే పాడేటప్పుడే పెడతారేమో వీళ్ళు కెమెరాకు అని అనుకుంటారు అందరు. నేను కూడా అట్లానే అనుకున్నా ఆ రోజు. తర్వాత పాట తీసుకొని మళ్ళీ ఇట్లా కెమెరాకి యాక్టింగ్ చేయాలి అని తెలియదు నాకు. అక్కడ డిఓపి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అన్న లేదు ఎక్స్ప్రెషన్స్ మంచిగా ఇస్తుంది, ఏం భయపడతలేదు, ఫస్ట్ సాంగ్ అయినా కూడా మనం యాక్టింగ్ చేస్తే కూడా పెట్టొచ్చు అన్న అని చెప్పిరంట అన్నకి. చేస్తావా మరి అని అడిగితే నేనా అన్నా అని చెప్పిన. ఇంకా చేస్తావు నువ్వు అంటే, లేదన్నా మీరు అక్కడ షూట్ లొకేషన్ అదంతా ఖర్చు పెట్టుకొని చేస్తారు, నాకు ఒకవేళ రాకపోతే కష్టమవుతుంది అన్న అని చెప్తే, లేదు నువ్వు చేస్తావు కానీ నీకు తెలియదు, నువ్వు చేస్తావని చెప్పి వేనన్నా తీసుకెళ్ళి. ప్రసాద్ అన్న కూడా సపోర్ట్ చేసింది, మానకోట ప్రసాద్ అన్న, గజ్వెల్ వేనన్న. ఫస్ట్ అయితే ఇంకా వీళ్ళ ద్వారానే కెమెరా ఫేస్ చేసాను నేను నిజానికి. ఇంకా అక్కడికి పోయిన తర్వాత ప్రసాద్ అన్న కూడా అట్లా కాదురా కొంచెం ఇట్లా, నాకు అసలు ఏం తెలియదు, జీరో నాలెడ్జిగా. అంటే పాడడం వరకు అంటే రికార్డింగ్ లో అక్కడే పాడతాం మనం, యాక్టింగ్ అనేది ఏం మొత్తమే తెలియదు నాకు. అది తర్వాత ఇంకా అన్నుండి అట్లా కాదురా కొంచెం ఇట్లా ఇట్లా అని చెప్పింది ప్రసాద్ అన్న. అంటే మీ ఎక్స్ప్రెషన్స్ చూసే తీసుకున్నారు. ఓకే, ఇకపోతే ఇప్పుడు మరి ఎందుకు యాక్ట్ చేసలేరు? అంటే తక్కువ వస్తున్నాయి ఇంతకుముందు. పిల్లలు కదన్న, రికార్డింగ్స్కి వచ్చి నేను రికార్డింగ్ సాంగ్స్ ఇవన్నీ పాడుకొని వెళ్ళిపోయేసరికి నాకు అసలేం
హెల్త్ అదంతా అదైపోతుంది, పిల్లలతో కష్టం అవుతుంది. అవును. ఒక రికార్డింగ్ వరకు అంటే స్టూడియోలో రికార్డ్ అయ్యే సాంగ్ ఇంత కష్టమైనప్పుడు బయట షూటింగ్ అంటే ఇంకా లొకేషన్స్ అవన్నీ పోవాలి, మళ్ళీ షెడ్యూల్ ఉంటుంది. పొద్దున్న లేచి పోవడం అంతా రిస్కీగా, కొద్దిగా దాన్ని కొంచెం దూరం పెడితేనే బాగుండని చెప్పి ఓకే. ఓన్లీ రికార్డింగ్స్ వరకే తీసుకు. పాటల విషయానికి వస్తే వెంకటి అనే పదం మీకు కలిసి వచ్చిందేమో. అప్పుడు కోమటోళ్ళ వెంకటి కూడా మీ పాడే కదా, అది కూడా చాలా హిట్ అయిపోయింది. ఒకసారి ఆ పాట పాడండి, మాట్లాడుకుందాం. ఓకే. కొమటలో ఎంకటి గాజుల గిట్ట పంపినావా నాకు, కొమటలో ఎంకటి గాజుల గిట్ట పంపినావను, గంధములో గంగమని గాజులు నేను వంపలేద పిల్ల, గంధములో గంగమని గాజులు నేను వంపలేద పిల్ల, మా పటేలమో ఎంకటి ఇంటి ముందుకు వచ్చినావా బావ, మా పటేలమో ఎంకటి మా ఇంటి ముందుకు వచ్చినావను. సూపర్. అంటే మీకు మ్యూజిక్ కూడా అవసరం లేదు మీ వాయిస్కి, చాలా బాగా పాడుతున్నారు. అంటే దీనికి ఎవరు అప్పుడు దీనికి యాక్ట్రెస్ ఎవరు ఈ ఫోక్ ఫోక్ దాంట్లో? ఇది రాసింది రాజేందర్ కొండ, మ్యూజిక్ యాజ్ యూజువల్ గా మదన్ అన్న, యాక్టింగ్ టోనీ కిక్, డింపుల్ మౌనిక. ఎందుకు ఆమె రావట్లేదు మౌనిక, డింపుల్ ఆమె? దీనికి నేను ఫస్ట్ ఈ సాంగ్ చూసి ఆ డ్యాన్స్తో నాకు ఈ సాంగ్ స్టెప్స్ కూడా బాగుంటాయి ఆవిడ, ఎందుకు ఆమె రావట్లేదు? ఫస్ట్ ఈ సాంగ్ తోనే డిఫరెంట్ ఆమెనా? అంటే ఈ ఫోక్ ఇండస్ట్రీలా సాంగ్స్ ఫస్ట్ ఇంత డిఫరెంట్ గా చేసింది ఈ పాటనే. అదే నేను ఈ పాట విని అరే ఇంత ఫోక్ సాంగ్స్ కూడా ఇంత బాగుంటున్నాయి అనేసి, దాని స్టెప్స్ కూడా చాలా బాగుంటాయి. మ్యూజిక్ అయినా లిరిక్స్ అయినా కొరియోగ్రఫీ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అయినా ఈ పాటతోనే. ఆమె షూస్ వేసుకొని అంటే అరే ఫోక్ సాంగ్ కి అంటే నార్మల్ గా పైన ఏమో సాంప్రదాయ దుస్తులు, కింద వెస్టర్న్ షూస్ వేసుకొని భలే అనిపించింది నాకు. ఎందుకు ఆమె కనిపిస్తలేదు ఈ మధ్య? అంటే మీకు పరిచయం ఉండ అంటే మీరు వెళ్ళారేమో అక్కడికి షూటింగ్స్ కదా, పరిచయమేనా మీకు? లేదు, అంటే మామూలుగా ఎవరికి తెలిసినా కూడా ఇక అంత రాకపోయి ఏముంటుంది, మామూలుగా డాన్సర్స్ అయితే వాళ్ళకు ఉంటుంది, సింగర్స్ అయితే వాళ్ళకు ఉంటుంది, ఛానల్ మెయింటైన్ చేసే ప్రొడ్యూసర్స్ అయితే వాళ్ళకు ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ అందరు తెలుసు. అంటే ఇంకా అమ్మాయికి పరిచయం అయ్యే మూమెంట్ లోనే ఈ ఇండస్ట్రీకి నేను అసలు డైరెక్ట్ కూడా చూడలేదు ఇప్పటి వరకు. అంటే మీకు ఇన్స్పిరేషన్ అంటే ఎవరు ఇచ్చారు అంటే ఈ ఫోక్ లోకి రావాలి అనేసి? ఎవరిని చూసి, ఏ పాటను చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు? ఏ పాట అని కాదు కానీ ఎవరిని చూసి? ఎవరిని చూసాను కాకుండా అప్పుడు సై టీవీలో సాంగ్స్ ఎక్కువ వస్తుండే, అందరు సింగర్ వర్షన్ పెట్టి సింగర్ వర్షన్ డిఫరెంట్ వేరియేషన్లో కూడా చేసిరు వాళ్ళు. అంటే మేము కూడా అట్లా ఉండాలి, నేను కూడా అట్లా పోవాలి, అంటే నా దగ్గర సాంగ్స్ ఉన్నాయి కదా అని అనుకున్నా. కానీ ఇంకా నేను వదిలేసుకున్నా, ఇంకా వద్దు నాకు ఇది నేను వాడని కానీ వదిలేసుకున్నప్పుడు మా ఆయన వద్దొద్దు అట్లా అన్నకు నువ్వు పాడతావని చెప్పి అసలు నేను ఇక వదిలేసుకున్నా. ఆయననే నన్ను సపోర్ట్ చేసి తీసుకొచ్చింది నిజానికి. సింగర్ వర్షన్లో చూసి అంటే పాట పాడి ఆల్బమ్ సాంగ్స్ లో వేరే వాళ్ళు కనబడుతుండే అప్పుడు, క్యాసెట్లు సీడీలు ఉన్నప్పుడు. ఇప్పుడు మనం మొబైల్ పట్టుకున్నామంటే సింగర్ వర్షన్ కూడా వస్తుంది, అంటే పాడిన వాళ్ళు కనబడకుండా ఉండే అప్పుడు ఉండే అవన్నీ. ఇప్పుడు పాడిన వాళ్ళు కూడా కనబడే అవకాశం ఉంది, అంటే యాక్టింగ్ చెయ్యకున్నా. ఇంకా అదే చూసి నేను కూడా ఇట్లా వాడతానేమో మైక్ ముందు, అంటే మనం ఏమనుకుంటాం అంటే డైరెక్ట్ అక్కడనే వాడుతారేమో అనుకుంటాం. అట్లా నేను నిజానికి రావాలనుకున్నా. ఓకే, మొత్తానికి మాత్రం అంటే ఈ స్థాయి ఊహించలే మీరు? ఊహించారా? అనుకోలే. నేను పాట మా ఆయన ఒక్కటే అనుకుండు, మ్యూజిక్ తోనే నీది ఒక సాంగ్ రావాలి అంతే. ఇంకా ఆ పాటతోనే కలిసి వచ్చింది, అదే ట్రెండింగ్ లో ఉంది. తర్వాత మళ్ళీ అదే యాక్టింగ్ లా కలిసి వచ్చింది నాకు. అన్ని ఒకటే పాటలే. ఇంకా ఎవరి వాయిస్ ఇష్టం ఫోక్ సింగర్స్ లో అంటే ఇప్పుడున్న వాళ్ళలో? మీదే? మీ తర్వాత? మా తర్వాత అంటే ఇంకా మంగ్లీ అక్క. ఇంకా మంగ్లీ అక్క వాయిస్ ఇష్టం. తన పాటలు తను మీరు షేర్ చేసుకున్నారా అంటే పాటలు? లేదు, కాంబినేషన్లో పాడలేదు. లేదు. పరిచయమేనా తను? లేదు, అసలు పరిచయం లేదు, కానీ వాయిస్ ఇష్టం. వాయిస్ అంటే రేలారే రేలా సాంగ్ విన్నప్పుడు ఇష్టం నాకు. పాడండి ఆ పాట. రేలారే రేలారే నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో. ఓ రేలారే రేలారే పల్లె మట్టి వాసనలే స్వచ్ఛమైన మనుషులే అందమైన భూమి జగములో నా తెలంగాణ బంగారు భూమి జగములో. సింగిడి రంగుల పూల ఇది జానపదాల మాల కొట్లాటను నేర్పిన నేల. ఓ జో. నిజంగా మీ వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మరి సినిమా అవకాశాలు ఏమైనా వచ్చాయా?
మూవీస్కి ఏమైనా పాడడం సాంగ్ పాడినా కానీ పాడారా? అంటే ఏమైందనేది నాకు కూడా తెలియదు, ఒక ఐటమ్ సాంగ్ అయితే పాడినా. సాంగ్ పాడారా? అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది పాడి? అంటే 1 year. 1 year అయిందా? లిరిక్స్ ఒక పల్లవి పాడండి. అంటే 1 year అయితే మీకు అట్లా కాపీ రైట్స్ ఏముండో జస్ట్ పల్ కాదు కానీ అది రిలీజ్ అవుతుందా కాదా మనకు తెలియనప్పుడు పాడొద్దు. 1 year అయిపోయింది కదండి. నన్ను అనుకున్నాను నేను, లేదు కొంచెం ఆపేసి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఒక్క పల్లవి లైన్. వద్దు ఓకే వాళ్ళు రిలీజ్ చేసుకుంది మనం పాడొద్దు కదా. ఓకే ఓకే నెక్స్ట్ మీ సాంగ్స్ మొత్తం అంటే మొగడు పిల్లల కాన్సెప్ట్, అంటే లైక్ భార్యాభర్తల కాన్సెప్ట్లోనే వస్తూ ఉంటాయి. సో బొంతల్లా సాంగ్ అనేసి ఉంటుంది. అంటే ఈ కాన్సెప్ట్లోనే మీరు వెళ్ళాలనుకున్నారా? ఇలా ఏ పాట వచ్చినా పాడారా అప్పుడు? బేసిక్ అయితే ఫోక్, అందులో వైఫ్ అండ్ హస్బెండ్ ఆ బావ మరదలు అని మనకు తెలియదు అప్పుడు నేను వచ్చినప్పుడు. జనాలు ఏంటంటే మనం ఫస్ట్ ఏదైతే హిట్ అవుతామో అట్లనే తీసుకుంటారు మనల్ని, ముద్ర వేసేస్తారు. ముద్ర వేసేస్తారు. ఇంకా ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఈ వాయిస్ కి అయితే ఇంక ఏమనే సెట్ అవుతుంది అని చెప్పి తీసుకుంటారు. బేసిక్ గా ఇదే వాడాలని ఎవ్వరు అనుకోరు, అన్ని వాడేస్తారు ఆల్మోస్ట్ ఈ ఫోక్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అయితే. నేను కూడా అట్లనే అనుకున్నా కానీ ఇంకా అటే దుబ్బేసేది. తర్వాత ఈ మంచి దిగు సాంగ్, ఈ రింగు జుట్టు సాంగ్, ఈ కోమటోలో ఇంకటి ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా అటే వెళ్ళిపోయినా మళ్ళీ. అది ఇది రెండు మంచి పాట కూడా బాగుంటది మీది. అంటే అదేలా మీరు రాసిన లిరిక్స్ అయినా వేరే వాళ్ళు రాజేందర్ కొండ అది పాడండి ఒకసారి. మంచిది. మంగళారము నాడు మా వాళ్ళు వస్తారు, మంగళారము నాడు మా వాళ్ళు వస్తారు, తోవ కడ్డామొచ్చి తోలు కపోవో, మంచేదిగు మహారాజా హంస, మాటలాడుమా, మంచేదిగు మహారాజా హంస, మాటలాడుమా. ఓకే బొంతల్ల సాంగ్ కూడా బాగానే ఉంటది మీది. అది నేను సేకరించుకున్న సాంగ్. మిగతా లిరిక్స్ అన్ని ప్రసాద్ అన్న రాసు. దానికి ఎలా ఉండే ఫస్ట్ లిరిక్స్ మొత్తం అంటే నాకు అంతవరకు ఇచ్చిండు మా డాడీ. బొంతల నా బొంత చిత్తారి బొంత, నా బొంత నాకే పోయి కాడ అంతే ఇచ్చిండు. ఇంకా తర్వాత గిన్నెల నా గిన్నె ఆ రెండే ఇచ్చిండు. అన్న ఇది ఇత్తే ఉంది అని అంటే సరేలేరా నేను రాస్తా అని చెప్పి దానికి తగ్గట్టు అన్న రాసుకున్నాను. ఎట్లా ట్యూన్ లిరిక్స్ అది ఎట్లా మీకు ఎట్లా ట్యూన్ లిరిక్స్ డాడీ అంతే చెప్పిండు, దాని తర్వాత కంటిన్యూషన్ గా అన్న రాసి. మీరు కూడా సాంగ్స్ రాస్తారన్నారు కదా అడుగుతున్నాను. ట్యూన్ తో పాటు మీరు లిరిక్స్ రాసుకుంటారా లేదు ఎట్లా? అంటే ఇప్పుడు మామూలుగా ఒక లిరిక్ ఇచ్చిర్రు అనుకో, ట్యూన్ లిరిక్ కల్పించింది అనుకో మా మమ్మీ, ఇంకా దాని కాన్సెప్ట్ వైజ్ రాస్తాము. అట్లా కాకుండా జస్ట్ ట్యూన్ చెప్పి అది కాన్సెప్ట్ బాగాలేకుండా కొంచెం వల్గర్గా ఏమన్నా ఉంటే దాన్ని మార్చి దీని ఏ కాన్సెప్ట్ అయితే బాగుంటుంది అని చెప్పి నేను మా ఆయన డిస్కస్ చేసుకొని, అయితే ఇది లేదు సరే ఈ వేళ రాద్దాం, ఇది లేదు ఈ వేళ రాద్దాం, అంటే ఈ ట్యూన్కి వైఫ్ అండ్ హస్బెండ్ అయితే సెట్ అవుతుంది పక్కా ఫోక్ ఉంటే. అట్లా కొంచెం మెలోడీగా ఉందంటే ఇప్పుడు ఎంకట్టి టైపు అట్లా కొంచెం చూసుకొని కాన్సెప్ట్ లేనిది ఉంది అది ఎట్లయితే బాగుంటుంది నేను పెట్టాలా పెడతానని రాసుకుంటాను. ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు జనరల్గా ఒకటే ట్యూన్లో ఉంటాయి. ఇప్పుడు పెద్దవాళ్ళ పాడే సాంగ్స్ ఇప్పుడు మొత్తం అదే గొలుసు కట్టులో ఉంటాయి కనుక అప్పుడు ట్యూన్ ఇబ్బంది అవుతుంది. సో మన పల్లవి ఒక విధంగా ఉండి ట్యూన్ ఒక విధంగా ఉంటే, పల్లవిలో ఒక ట్యూన్ ఉండి చరణంలో ట్యూన్ ఉంటే సాంగ్ అంత హిట్ అవ్వదు కదా. సో అటువంటిప్పుడు ఎలా తీసుకుంటారు అనేసి అంటున్నాం, ఎలా సెట్ చేస్తారు సాంగ్కి అది? అంటే నేను సేకరించుకున్న సాంగ్స్ ఎట్లున్నాయి అట్లుంటేనే బాగుంటది. మామూలుగా ఈ సేకరించిన సాంగ్స్ అంటేనే గొలుసు కట్టు, చరణం డిఫరెంట్ అట్లా ఏమి ఉండదు. గొలుసు కట్టు సాంగ్స్ అంటే మొత్తం అన్ని ఒకే విధంగా ఉంటాయి, ఎటుకించి పోయినా మనం మళ్ళీ లాస్ట్ కాడికే వస్తాం. ఓకే ఇప్పుడు మా సీజన్ నడుస్తుంది మీది, బోనాల సీజను, నెక్స్ట్ బతుకమ్మ వస్తుంది, ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. అంటే రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నారో చెప్తారా? నా వరకు అయితే బాగానే తీసుకుంటున్నాను. ఇప్పుడు రాయడం పాడడానికి అంటే పాడడానికి ఇంతమంది సపరేట్ తీసుకుంటుంది, ఇప్పుడు రాయడానికి పాడడానికి ఇంకో పేమెంట్. సేకరణ అంటే అన్న అన్ని లిరిక్స్ నేను రాసుకున్న దానికి ఒక పేమెంట్ ఉంటుంది, ఓన్ గా ట్యూన్ చేసి రాయడం కష్టం కదా, దానికి ఇంకో పేమెంట్. సరే ట్యూన్ కి ఎంత ఉంటుంది చెప్పండి, మీరు నాకు పాడినందుకు చెప్పకండి. ట్యూన్ కి దానికి దీనికి ఏం ఉండదు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో తీసుకుంటారు. అంటే నా లిరిక్స్ నచ్చిన వాళ్ళు ఉంటారు, నాకన్నా గొప్పగా రాసేవాళ్ళు. నేను పెద్ద లిరిసిస్ట్ కాదు కాబట్టి నా వరకు నాకు ఇంత, నేను ఎప్పుడైనా డిమాండ్ చేయను. నేను వచ్చిపోవడానికి ఇంత అయితే, పాడడానికి ఇంత సరే అన్నాను, రిక్వెస్ట్ గానే మాట్లాడు, డిమాండ్ ఎప్పుడేం చేయను. ఇప్పుడు ఇందాక మనం మీకు కాల్ చేసినప్పుడు నేను శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళారు అనేసి అన్నారు. అంటే ఎలా అది ఎలా అయింది? ఇది ఓ పిల్లగా ఎంకట్టి సాంగ్, ఆ సాంగేనా? షూట్ అయిపోయిందా? లేదు, రేపు వెళ్ళాలి షూట్కి. అంటే నేను కాల్ చేసినప్పుడు మీరు అక్కడ ఉన్నారంటే నేను అడుగుతున్నాను క్వశ్చన్. అవును. నెక్స్ట్ బిగ్ బాస్ కూడా, అంటే ఇప్పుడు జనరల్గా ఫోక్ సింగర్స్ చాలామంది యూట్యూబర్స్ అందరు బిగ్ బాస్కి వెళ్తున్నారు. మరి బిగ్ బాస్కి వెళ్ళే ఆలోచన ఒకవేళ పిలిస్తే వెళ్తారా?
అంటే అదంతా వాతావరణం ఎట్లుంటుందో మనకు తెలియదు. చూస్తారా బిగ్ బాస్ చూస్తారు కదా? చూస్తా. ఫస్ట్ సీజన్ తప్ప అన్ని సీజన్స్ చూసిన. మ్మ్. బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం నాకు. అంటే ఇంకా అవకాశం రావాలని ఎవరమైనా అనుకుంటాం కానీ వస్తే అనేది అంతా నేనైతే ఆలోచించలేదు. దానికోసం ఇంకా కష్టపడాలి బిగ్ బాస్ కోసమైనా. మ్మ్. అంటే ఇప్పుడు ఫోక్ సింగర్స్లలోనే ఇప్పుడు ఇప్పుడు ఈమె అన్నారు మంగ్లీ అన్నారు, అంటే అలా పెద్ద సెలబ్రిటీస్తో కాంబినేషన్లో పాడారా? అంటే సినిమాలో కానీ ఫోక్ సింగర్ లేదండి, కాంబినేషన్ లేదా? ఏం కాంబినేషన్లో పాడతారా లేదంటే మీ ఓన్ సాంగ్ ఓన్గానే పాడతారా ఎప్పుడైనా? కాంబినేషన్లో అయితే ఇప్పటి వరకు నేనేం పాడలేదు. ఉషక్క నేనైతే ఒకటి పాడినాము, ఇంకా అది రిలీజ్ కాలేదు. నా ఇన్స్టాలో పెట్టుకున్నాను, షార్ట్స్ లో పెట్టినాము. ఉషక్క నేనే ఫస్ట్ కాంబినేషన్ సాంగ్ అంటే నేను ఎవరితో పాడలేదు, ఉషక్కతో. అదే మధుప్రియ పరిచయమేనా? మధుప్రియ గారు తెలుసు. అంటే ఆమె పాట కూడా ఒకటి పాడారు, మీరు చాలా బాగా పాడారు. జర యాది కొంచుకో అనేసి ఒక పాట ఉంది కదా, ఆ పాట పాడండి ఒకసారి. అవ్వ అయ్యల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగద్దు బిడ్డ, అవ్వ అయ్యల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగద్దు బిడ్డ, అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డో, మామకెదురు నువ్వు మల్లొద్దు బిడ్డో, నీ ఈడు సిన్నదే బిడ్డో, నువ్వు ఎట్టిదుకొస్తావు బిడ్డ, జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలుంచుకోవే బిడ్డో, అడుగు పెడుతున్నదత్తోరిల్లు, జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో, ఆడ బతకాలే నిండా నూరేళ్ళు. సూపర్. ఇప్పుడు ఇంకేం పాట పాడుతున్నారు? ఇంకెన్ని పాటలు ఉన్నాయి లైన్లో? నేను నా ఓన్ గా రాసుకున్న ప్రాజెక్ట్స్ ఒక 15 ఉన్నాయి ఇప్పటికైతే, ఒక 15 ఉన్నాయి. అందులో ఒక సాంగ్ ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది, అది ఇన్స్టాలో కూడా పెట్టుకున్నా. అంటే అది కూడా బాగుంటుంది. అంటే నేను ఏ సాంగ్ రాసుకున్నా ఒక హుక్ లైన్ ఉంటుంది. ఇప్పుడు ఓ పిల్లగా వెంకటేష్ ప్రతి ఒక్కసారి వచ్చినట్టు అట్లా హుక్ లైన్ రాసుకుంటా ఒకటి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, ఒకసారి ఆ పాట పాడండి. చిన్నదాన్ని నేనయ్యో నన్నే చూడమిందయ్యో, మాట మందలి అయ్యో అంతా మంకు ఎందయ్యో, చిన్ననాడు ఆడినా మన ఆటలేవయ్యో, సింత వెట్టకు జర్రా నన్నే మళ్ళీ చూడయ్యో, అందమైన దాన్ని నేను అస్సలిడిసి పెట్ట నిన్ను, హొయ్ జర్రా మందలి అయ్యో జర్రా మాటలాడయ్యో, జర్రా మందలి అయ్యో జర్రా మాటలాడయ్యో. ఇది కూడా నేను రాసుకున్న సాంగ్. అంటే ఎవరి యూట్యూబ్ ఛానల్కి, అంటే ఏ ఛానల్కి? మీరు కూడా ఒకటి ఛానల్ స్టార్ట్ చేసినట్టున్నారు కదా? స్టార్ట్ చేయడం అంటే అది నార్మల్ ఒక బ్లాగ్స్ కానీ పెట్టుకున్నాను నేను. మా పాప అన్నప్రసన్న వీడియోతో స్టార్ట్ చేసిన. అనుకోకుండా ఒకరోజు అమూల్య స్టూడియో రికార్డింగ్కి వెళ్ళినప్పుడు అందరు అడుగుతుంటారు ఎట్లయితే ఈ రికార్డింగ్స్ ఏందనేది, స్టూడియో ఎట్లుంటుంది అనేది ఎవరికి తెలియదు. దానివేళ ఇక ఈ స్టూడియో ఇట్లుంటుంది, ఇది అమూల్య స్టూడియో అని చెప్తే అదొక 1 million అయింది. 1 million పోక ముందుకు 1 lakh వ్యూస్ వచ్చినాయి. దాంతోనే మానిటైజేషన్ అయిపోయింది. రెగ్యులర్ గా బ్లాగ్స్ పెట్టుకున్నా. రెవెన్యూ వస్తుందా మంచిగానే? అంటే 10K సబ్స్క్రైబర్స్ అయ్యారు. మధ్యలో ఆగిపోయింది ఛానల్, ఎందుకు మానిటైజేషన్ చూపించలేదు. కొంచెం ఆపేసిన ఒక 6 months కదా, 1 year ఆపేసిన. మళ్ళీ ఇప్పుడు మొన్న క్లియర్ అయిపోయిన తర్వాత బోనాల సాంగ్ పెట్టిన. ఇంకా రెగ్యులర్ గా నా ఛానల్లోనే సాంగ్స్ పెడతా. రాఖీ సాంగ్ వస్తుంది మంచి వీడియో సాంగ్ తో. ఇంకోటి పాడండి బోనాల పాట. బోనాల సాంగ్, జోల బోనం సాంగ్ కూడా నాకు చాలా ఇష్టం. ఈ ఇయర్లో నేను వాడింది. పాడండి అది. నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మ, జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి, 6 గంపల్లా నేను వాడిన దాన్నమ్మో, అందరి ముందట నేను అమ్మవారునే, కలియుగములోన కన్నే మాతానంటిరే, అయ్యో యాపా చెట్టంటి నాకు ఇంపుగాయనే, నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మ, జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి. నెక్స్ట్ బతుకమ్మ కూడా మనకి క్యూలో ఉండాలి కదా సాంగ్స్. బతుకమ్మ ఇచ్చేస్తున్నారు. ఇంకేం అనుకోలేదు, అది మనం అనుకోలేం లేదన్న. ఒకటి హిట్ అయిందంటే ఇంకా వస్తే, లేదంటే లేదు. పాడాలని అయితే ఆబ్వియస్గా అన్ని పాటలు పాడాలనే అనుకుంటాం. అంటే ఏ పాటలు ఎక్కువ ఇష్టం? సినిమా పాటలు వింటారా? ఎక్కువ అవి కూడా పాడతారా? పాడడం అంటే నా వాయిస్కి ఏది సెట్ అవుతుందో అదే వాడుకుంటాం. ఏ సెట్ అయితే మీ వాయిస్కి? సినిమా పాట వాయిస్ కి సెట్ అయ్యంటే మనకు పాడినప్పుడు తెలిసిపోతుంది కదన్న. ఇప్పుడు నార్మల్ ఒక పాట పాడినాం అనుకో, పల్లవించు తొలి రాగమి అంటే వినడానికి ఎంత అంటే నా వాయిస్ కి సెట్ కాదు. పల్లవితో ఆపేసారు మొత్తం పాడండి, సెట్ కాదన్న ఇంకా పాడినా కూడా అది. అంటే మామూలుగా ఇప్పుడు మీకే తెలిసిపోతుంది ఈజీగా.
పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియగానమే చంద్రోదయం, సరికొత్తగా సాగు ఈ పాట, ఇది గాలులు ఆడే సయ్యాట నా పాటకు. ఇంకా అంతే, ఇంకా నాకు సెట్ కాదు అది. మామూలుగా ఎట్లా అంటే ఇప్పుడు ఈ మంగ్లీ యొక్క సాంగ్స్ అయితే ఎక్కువ వాడుకుంటుంది. అదే ఫోక్ సాంగ్స్కి ఆటో ట్యూన్ వేస్తే అంటారు, నిజమేనా? అంటే కొన్ని స్టూడియోస్లో వేస్తారు, కొన్ని దగ్గర వేయరు. అంటే మీరు ఆటో ట్యూన్తో పాడతారా లేదా నార్మల్గానే? మీకు అర్థమైందా ఇప్పుడు? అంటే వాయిస్ యూట్యూబ్లో విన్నదానికి ఇప్పుడు విన్నదానికి మీకేమన్నా లేదు, బాగానే పాడుతున్నారు అనిపించింది నాకు. పాడడం అంటే అన్న ఆటో ట్యూన్ చేస్తే బాగుందా, రియల్గా పాడితే బాగుందా? రియల్ వాయిసే బాగుంది మీది. చేస్తారు అన్నట్టు. ఇంకా మామూలు అంటే ఆటో ట్యూన్ చేయకుండా ఏం రిలీజ్ చేయరు సాంగ్స్, అంటే వాయిస్ వినలేరు ఇంకా జనాలు. అంటే ఇప్పుడు మనం మైక్లో వాడినప్పుడు ఒకలాగా ఉంటుంది, డైరెక్ట్ వాడినప్పుడు ఒకలాగా ఉంటుంది కదండి. ఇప్పుడు ఇట్లనే మైక్లో వాడితే దరిద్రంగా ఉంటుంది, ఈనటోడు కూడా ఈనాడు, చిన్న చిన్న యాడ్ చేస్తారు అంతే. ఓకే, అంటే మీరు ఇంత కష్టపడి వచ్చారు అంటే ఒక అమ్మాయి ఫోక్ ఇండస్ట్రీకి ఏది ఇండస్ట్రీకి రావడం అంటే చాలా సపోర్ట్ ఉండాలి. కొన్నిసార్లు మోసాలు జరుగుతాయి పాటల విషయంలో. అంటే ఇప్పుడు వచ్చే అప్కమింగ్ వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? సజెషన్ అంటే మామూలుగా ఇప్పుడు ఎవరో ఒకరు ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా వరకు అంటే ప్రతి మారుమూల గ్రామం కూడా యూట్యూబ్ అంటే తెలుసు, ఎవరో ఒకరికి కనెక్షన్ ఉన్నారు. అంటే నాకు వాళ్ళు తెలుసు, నాకు వీళ్ళు తెలుసు అని, అంటే కెమెరామ్యాన్ కావచ్చు, ఇంటర్వ్యూ చేసేటోళ్ళు కావచ్చు, లేకపోతే సాంగ్స్ పాడేటోళ్ళే కావచ్చు. ఇప్పుడు ఉషక్ ఉంది, అలా ఆమె ద్వారా ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలియదు. అంటే నాకు ఉషక్క తెలుసు అంటే ఏదో ఒక మూలన వాళ్ళకి తెలుస్తుంది అన్న ఎట్లుంది ఈ ఇండస్ట్రీ, ఫోక్ ఇండస్ట్రీ అనేది. నా వరకు నేనేం చెప్తా అంటే మీ దగ్గర సాంగ్స్ ఉంటే ఖచ్చితంగా రావచ్చు. అంటే నా దగ్గర సాంగ్స్ ఉన్నాయి, నేను పాడతా. ఎవరైనా ఇప్పుడు నేను వాడతా అని అంటే నీకు ఎందుకు అవకాశం ఇస్తారు? ఎవరు నువ్వు అసలు? ఇక్కడ మస్తు మంది ఉండరు, అందులో నువ్వు కదా అని. నా దగ్గర సాంగ్స్ ఉన్నాయి, నేను పాడుకుంటా. నీకు పాడతాం ఆబ్వియస్గా నీకు పేరు వస్తుంది, ఇంకా అంతే. సాంగ్ అవకాశం వస్తే పాడతా అనేది మాత్రం ఇంకా వేస్ట్. అది సాంగ్స్ ఉంటే ఆబ్వియస్గా అవకాశం ఉంటుంది. ఓకే, బ్యాక్ టు బ్యాక్ ఒక 2-3 సాంగ్స్ పాడుకొని క్లోజ్ చేద్దాం, మీకు ఇష్టమైనవి. పార్వతమ్మ ఓ పార్వతమ్మ పట్టు సీరే నీకు తెచ్చినానే, పార్వతమ్మ ఓ పార్వతమ్మ సింధూరయ్యా నా ముద్దులయ్యా, పట్టు సీరే నా కొద్దురయ్యా, సింధూరయ్యా నా ముద్దులయ్యా, రింగు జుట్టు రంగులోడ మామల్లో ఏమైందో పాడుగాను నీ వల్ల, ఎంకాల నువ్వు వస్తా ఉంటే మామల్లో ఎదబరువైతుందిరా మామయ్యందుల్లో, ఆ రింగు జుట్టు రంగులోడ గుండెల్లోన నీదే గోల, రింగు జుట్టు రంగులోడ గుండెల్లోన నీదే గోల, నిన్ను ఇడిసి ఉన్నదంట నా మనసు ఆడ ఈడ, రింగు జుట్టు అరరే రింగు జుట్టు అబ్బబ్బా, రింగు జుట్టు రంగులోడ మామల్లో ఏమైందో పాడుగాను నీ వల్ల, ఎంకాల నువ్వు వస్తా ఉంటే మామల్లో ఏదో బరువైతుందిరా మామయ్యందుల్లో. అంటే మీరు అంటే గమకాలంటాం, వాటిని ఏమంటాం, మీ వాయిస్లో చేంజెస్ వస్తుంది చూడు, అది భలే చేస్తున్నారు మీరు ఆ వాయిస్లో చేంజ్. ఇంకా ఇప్పుడు బతుకమ్మ సాంగ్ అంటే ఇంతకుముందు పాడిన బతుకమ్మ సాంగ్లు ఉన్నాయా మీరు? ఒకటి పాడండి. అంటే అది నేను రాసుకున్న సాంగ్ బతుకమ్మ సాంగ్. అల్లల్లనే రాడి అల్లానే రాడి అల్లానే రెడి వండు తల్లి గౌరమ్మ నీకు, అల్లానే రెడి వండు తల్లి గౌరమ్మ నీకు, గాజుల సేతులు గల్లుమంటుంటే ఆటాలు వాడుకుందామా పండు వెన్నెల్లలోన, పాటాలు వాడుకుందామా పండు వెన్నెల్లలోన. ఇది బతుకమ్మ సాంగ్. అప్పుడు డిఫరెంట్ స్టైల్ ఉంటుంది అని చెప్పి రాసు. బాగా పాడారు. ఇంకేమైనా మీ ఫ్యాన్స్కి ఏమైనా చెప్తారా? ఫ్యాన్స్ ఏముందన్న చెప్పేది, అందరు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అంటే అప్పుడు ఫేమ్ వచ్చినప్పుడు నాకు డెలివరీ అయిపోయి నేను కొంచెం అందరికి దూరంగా ఉన్నా, అయితే అందరు నన్ను అడుగుతారు అనమాట, సోషల్ మీడియా మీరు ఎందుకు యూజ్ చేసుకోరు, ఇన్స్టా ఉంది, యూట్యూబ్లో రీల్స్ చేయొచ్చు కదా మీరు, అంటే మీకు ఛానల్ ఉంది, సాంగ్స్ పెట్టొచ్చు కదా అన్న వరకే చెప్తారు తప్పిస్తే పర్సనల్గా మనకి ఏమవుతుంది అనేది వాళ్ళకి తెలియదు. అప్పుడు నేను యూజ్ చేసుకోలేకపోయినా దేవుడి దయ వల్ల ఈ వెంకటి సాంగ్ వల్ల మళ్ళీ ఫేమ్ వచ్చింది. ఈ ఫేమ్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇన్స్టాలో నేను ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తున్నాను. నేను సాంగ్స్ రికార్డింగ్స్కి వెళ్ళినా అంటే మా ఆయన నేను కలిపి రీల్స్ చేయడం, ఏదో ఒక విధంగా మా పిల్లల వీడియోస్ ఏమైనా పెట్టడం, అంటే వాళ్ళకి కనెక్ట్ అవుతూనే ఉన్నాయి, టచ్లోనే ఉన్నాయి ఈ ఇన్స్టా ద్వారా. ఇన్స్టా అనేది నేను యూజ్ చేసుకోలేదు ఇంతకు ముందు. అంటే నేను ఒక 1.5 month అవుతుందో 2 months అవుతుందో 13K ఫాలోవర్స్ వచ్చారు. అంటే చూస్తున్నారు, నన్ను కూడా జనాలు చూస్తున్నారు, గుర్తుంచుకున్నారు అనే విషయం నాకు తెలియదు వాస్తవానికి. సరేలే చూస్తారు, పాటలు వింటుంటారని అనుకుంటాం, కానీ కామెంట్స్ చెబుతున్నప్పుడు ఇంకా ఆనందం చెప్పలేదు.
అంటే అక్క మీరు సూపర్ అక్క అట్లా చేస్తారంటే అయ్యో నన్ను కూడా ఇట్లనే చూస్తారా అందరు, నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా అని. అంటే మళ్ళీ మీరు పాడిన పాటలతో ఆన్ కెమెరా వస్తారా? ఆన్ కెమెరా అంటే కొంచెం టైం పడుతుంది. టైం పడుతుంది. నా ఛానల్కి మాత్రం సీజనల్ సాంగ్స్ అన్నీ చేస్తా, ఫోక్ సాంగ్స్ ప్రతి ఒక్కటి నా ఛానల్లో కూడా చేస్తున్న సింగర్ ప్రభా అఫీషియల్ నా ఛానల్లో కూడా సాంగ్స్ చేస్తా రెగ్యులర్గా ఇప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ పిలవగానే వచ్చినందుకు. అంటే పిలవగానే ఏం కాదులేను చెప్పాలి కదా పాపం అలా. అంటే కొంచెం నేనే ఈ బోనాల బిజీ వల్ల ఈ సాంగ్ హిట్ కావడం వల్ల కొంచెం పర్లేదు పిల్లలు మీరే ఏమనుకోకండి, ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాలేదు. నో ఇష్యూస్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న మీకు కూడా. ఎందుకంటే జనాలు మా సాంగ్స్ యూట్యూబ్లోనే వింటుంటారు, లైవ్లో వినాలంటే ఇలాంటి ఇంటర్వ్యూస్ వేయాలి మేము. థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా ఇంతసేపు నన్ను భరించినందుకు. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న.